నేను చదివినప్పుడు 3 లేదా 4 తరాలను వ్రాయబడింది. దేవునికే మహిమ కలుగును గాక. మరొక చోట 7 తరాలను వ్రాయబడింది. మహిమ దేవునికే చెల్లును గాక. హల్లెలూయా. అంటే తల్లిదండ్రులు చేసే పాపాలు ఎవరికండి? పిల్లలకి. అందుకనే యేసు ప్రభువు శిలువ మీద ఆయన వేలాడుతూ ఆఖరి క్షణంలో పలికిన మాట ఏంటో తెలుసా? మీరు నా కోసం ఏడవకండి, మీ కోసం, మీరు చేసిన పాపాల కోసం, మీ పిల్లల కోసం. ఎందుకంటే ఈ పాపపు ఫలితాలు మీ పిల్లలు అనుభవించకూడదు కాబట్టి వారి కోసం కూడా మీరు ఏం చేయాలి? కన్నీరు కార్చండి అన్నాడు దేవుడు. హల్లెలూయా. మహిమ మన తండ్రి అయిన దేవతి దేవునికే చెల్లును గాక. యోహాను సువార్త 9వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం ఒకసారి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువు స్వశరీరుడుగా ఉన్నప్పుడు శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అక్కడ పుట్టుక నుంచి